ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। జిల్లాలో ప్రభుత్వ అధికారులు క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ పారదర్శకంగా ప్రజలకు సేవలను అందించాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచంద్ర అన్నారు। మంగళవారం జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వి రామచంద్ర సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని ఆడిటోరియం హాల్లో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్, జాతీయ ఎస్సీ కమిషన్ సంచాలకులు సునీల్ కుమార్ బాబు, రీసెర్చ్ అధికారి డి వరప్రసాద్లతో కలిసి జిల్లా అధికారులతో రివ్యూ నిర్వహించారు। రాజన్న సిరిసిల్ల జిల్లాకు వచ్చిన జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులను జిల్లా కలెక్టర్ సాదరంగా స్వాగతించారు। రాజన్న సిరిసిల్ల జిల్లాలో వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న ప్రభుత్వ కార్యక్రమాల వివరాలను, విద్య, వైద్యం, రుణాలు, సంక్షేమ, అభివృద్ధి రంగంలో ఎస్సీ వర్గాల ప్రజలకు అందిస్తున్న సదుపాయాలను కలెక్టర్ వివరించారు। అనంతరం జిల్లా అధికారులు శాఖల వారీగా తమ ప్రగతి నివేదికను చదివి వినిపించారు। రెవెన్యూ శాఖ, విద్యాశాఖ, పంచాయతీరాజ్ శాఖ పరిశ్రమలు, ఎస్సీ సంక్షేమ శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ, ఈడీ, ఎస్సీ కార్పొరేషన్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల వివరాల ప్రగతిని అధికారులు వివరించారు। ప్రతి ఒక్క అధికారి క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు సేవ చేయాలని, మన విధి నిర్వహణలో క్రమశిక్షణ చాలా కీలకమని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు అన్నారు। ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో సకాలంలో పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు। ప్రతి శాఖల వారీగా పథకాల అమలు కట్టుదిట్టంగా నిర్వహించాలని, అర్హులను మాత్రమే ఎంపిక చేసి వారికి లబ్ధి చేకూరేలా చూడాలని, ప్రభుత్వ నియామకాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ కు పాటించాలని అధికారులను ఆదేశించారు। అనంతరం పాత్రికేయులతో జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వి రామచంద్ర మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి ఎస్సీలకు రావాల్సిన హక్కులు వారికి అందుతున్నాయా లేదా పరిశీలించి సకాలంలో అందించాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు। ఎస్సీలకు కేటాయించిన అసైన్డ్ ల్యాండ్స్ పట్టాలు అందించే అవకాశంపై రెవెన్యూ శాఖ అధికారులతో చర్చించి తగిన ఆదేశాలు జారీ చేశామని, విదేశీ విద్యా పథకం, గురుకుల పాఠశాలలో ఎస్సీ విద్యార్థులకు అందుతున్న భోజనం, వసతి సౌకర్యాలు, బెస్ట్ అవైలబుల్ స్కూల్ పై రివ్యూ చేశామని తెలిపారు। గతంలో జరిగిన నేరేళ్ల ఘటనపై రాష్ట్ర ప్రభుత్వానికి నిష్పక్షపాత విచారణ మరోసారి నిర్వహించాలని సూచనలు చేస్తామన్నారు। ఈ కార్యక్రమంలో ఈడీఎస్సీ కార్పొరేషన్ వినోద్, సిరిసిల్ల వేములవాడ ఆర్డీఓలు రమేష్, రాజేశ్వర్, తహసీల్దార్లు, జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు। ఇది ఎవరైతే ఎస్సీ పిల్లలు ఉంటారో వాళ్లకు స్కాలర్షిప్ మంజూరు విషయంలో, గురుకుల పాఠశాలల్లో వాళ్లకు ఇస్తున్నటువంటి భోజన విషయంలో, స్టూడెంట్స్కి రిజర్వేషన్ ప్రకారంగా వాళ్లకు ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివిస్తున్నటువంటి విషయంలో, మరి ఉద్యోగాల విషయంలో, ప్రమోషన్స్ విషయంలో, వీటన్నిటి మీద పోలీస్ శాఖ ఎస్సీ ఎస్టీ కేసులు సకాలంలో చేస్తున్నారా లేదా అనే విషయంలో చాలా మేము వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది। ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారంగా భారత ప్రభుత్వము 2018లో 18A అనే ఒక యాక్ట్ తీసుకొచ్చి 1989లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని బలపడడం కొరకు ఆ మధ్యలో జరిగినటువంటి 2018లో జరిగిన గొడవల కారణంగా మరొక యాక్ట్ కూడా తీసుకురావడం జరిగింది। 2018 యాక్ట్। ఆ యొక్క యాక్ట్ ఏం చెప్తుందంటే, ఎవరైనా ఎస్సీ వాళ్ళు ఫిర్యాదిస్తే వెంటనే అరెస్ట్ చేయాలి, వెంటనే ఎఫ్ఐఆర్ చేయాలి అనే విషయంలో భారత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది। దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా ఎస్పీ గారికి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది। ఎస్సీ ఎస్టీ కేసులలో నిర్లక్ష్యం వద్దు, వాళ్ళకి ఇచ్చేటువంటి డబ్బులు, వాళ్ళకి ఏదైతే కేసులు అయినటువంటి డబ్బులను కూడా సకాలంలో అందజేయాలని కూడా ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది। మీకు ఈ జిల్లాలో ఎక్కడైనా ఈ దేశంలో ఎవరికైనా అన్యాయం జరిగితే ఎస్సీ కమిషన్ వాళ్ళ యొక్క ప్రతినిధిగా ఉంటుందని, ఎస్సీ మన నిమ్న జాతుల కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆలోచన, వాళ్ళు మా వెనక ఒక కమిషన్ ఉన్నదని ఒక ధైర్యంగా ముందుకు సాగాలని వాళ్లకు నేను సూచన చేస్తున్నాను। మరి ఈ యొక్క జిల్లాలో మంచి మనకు రిపోర్ట్ చాలా పాజిటివ్గా, ఎందుకంటే కొంతకాలం ఎట్లా ఉంటుందంటే కొంతమంది రావణ కాలము రాముని కాలం అన్నట్టుగా, ఇప్పుడు రాముని కాలం కొంచెం ఉన్నట్టుగా రావణ కాలము కొంత పోయిన తర్వాత రామచంద్రుల వారు వచ్చిన తర్వాత ఆ దేశమంతా సుభిక్షంగా ఉన్నట్టుగా నేనైతే భావిస్తున్నా। ఆ రకంగా మన హిస్టరీలో ఉన్నట్టుగా మరి ఈ యొక్క కొంతమందికి చమరగీతం పాడారు। మనం అంత రాజకీయాలు అవసరం లేదు, కానీ ఎస్సీ ఎస్టీల విషయంలో మాకు కలెక్టర్ గారు అండ్ ఎస్పీ గారు ఇద్దరు కూడా మాకు కోఆపరేషన్ చేస్తారని చెప్పారు। వాళ్ళ విషయంలో ఎప్పుడు కూడా వెనక ముందు ఆడమని
హామీ ఇచ్చారు మాకు. ఆ రకంగా చేస్తారని ఆశిస్తున్నా. మనకు మీ అందరికీ కూడా, పత్రికల వాళ్ళకు కూడా, అండ్ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా నమస్కారం. చెప్పినా మేము గవర్నమెంట్ వాళ్ళు అది ఏమవుతుందంటే గవర్నమెంట్ ఇక్కడ వీళ్ళంతా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. అదే విషయంలో మనం చెప్పినాము, వాళ్ళు గవర్నమెంట్కి రాసి వెంటనే బడ్జెట్ తెప్పించుకొని ఇప్పిస్తామని చెప్పారు సార్. చాలా రోజులు పెండింగ్ ఉంది. ఎక్స్క్యూజ్, ఎనిమిది సంవత్సరాలు పూర్తయింది. అది ఇంతవరకు వాళ్ళకి న్యాయం జరగాలి, ఇంకా తిరుగుతూనే ఉన్నారు వాళ్ళు. వాళ్ళు ఇక్కడే ఉన్నారు సార్, వాళ్ళు కూడా వచ్చారు. నేరేళ్ల ఘటన దాదాపుగా ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు మీరా కుమారి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి ఆ ఘటనను చూశారు. ఆ ఘటన కూడా అన్యాయం అనేది పెద్ద ఈ రాష్ట్రంలో ఒక హిస్టరీ కలిగి ఒక చరిత్ర ఘట్టంలో ఇదొక ఘట్టం. మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము వారికి కూడా మేము సూచన చేయబోతున్నాం. వాళ్ళకి ఏదైతే 3rd డిగ్రీ ఉపయోగించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు న్యాయం చేసే విధంగా. అప్పుడు వన్ సైడ్ జరిగింది, వారు కూడా వన్ సైడ్ వారైంది. ఒక స్టార్ వార్ యుద్ధం లెక్క జరిగింది. దానిలో అంతా దళితులు చాలా నష్టపోయినారు. అది కమిషన్ దృష్టిలో ఉంది. వారికి కూడా మేము కలెక్టర్ గారికి కూడా, మన ఇప్పుడు ఇందాక ఎస్పీ గారికి కూడా మాట్లాడడం జరిగింది. అది వాళ్ళకు న్యాయం ఏ విధంగా జరగాలి, ఎలా ఉంటుందంటే చట్టము కొంత పరిధులు ఉంటాయి. ఆ పరిధి లోపల అప్పుడు జరగలేదు. ఇప్పుడు జరిగే విధంగా మన కమిషన్ ద్వారా తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు గంభీరావుపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో రైతు భరోసా, రైతు బంధు వంటి కార్యక్రమాలు కొనసాగించాలా వద్దా అనే అంశంపై రైతులు అభిప్రాయ సేకరణ చేపట్టారు. గంభీరావుపేట మండల కేంద్రంలో వ్యవసాయ సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు కొండూరి రవీంద్రరావు అధ్యక్షతన మహాసభ నిర్వహించారు. ఈ సభలో రైతు బంధు మరియు రైతు భరోసా వంటి కార్యక్రమాల అమలుపై రైతుల నుంచి అభిప్రాయాలను సేకరించారు. ఈ సందర్భంగా కొండూరి రవీంద్రరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి అభిప్రాయాలను సేకరించడానికి 6 రోజుల గడువు మాత్రమే ఇచ్చిందని, ఈ గడువు సరిపోదన్నారు. జిల్లా వ్యాప్తంగా 70,000 మంది రైతులు ఉన్నారని, వీరందరి అభిప్రాయాలు తక్కువ సమయంలో ఎలా సేకరిస్తారని అన్నారు. అనేక విషయాల్లో రైతులకు లాభం జరిగే విధంగా, రైతులకు ఉపయోగం జరిగే విధంగా నిర్ణయాలు తీసుకుని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, బ్యాంకులు దేశంలోనే అగ్రగామి సహకార వ్యవస్థగా పేరు పొందిందన్నారు. రైతు భరోసా, రైతు బంధు ఖచ్చితంగా రైతులకు ఉండాలని రవీంద్రరావు తన అభిప్రాయాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘాల జిల్లా అధికారి బుద్ధనాయుడు, సీఈఓ రాజిరెడ్డి, సత్యంరావు, రమాదేవి, సింగిల్ విండో ఉపాధ్యక్షులు రామాంజీ గౌడ్, సెస్ డైరెక్టర్ నారాయణరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ హనుమంతరెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్లు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు వెంకటస్వామి గౌడ్, నాయకులు కొమిరిశెట్టి లక్ష్మణ్, లింగన్నగారి దయాకర్రావు, రాజారాం, రాజు, వెంకట యాదవ్, శేఖర్ గౌడ్, మల్లేశం, దుబ్బాసి రాజు, చారి, రైతులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. 5 ఎకరాల లోపే 98% మంది ఉన్నారు. ఎవడో ఒకడు నా అసంటుడు, మా హనుమంతరెడ్డి అసంటుడు ఎవడో ఉండదు తప్ప ఎవరు లేరు ఇక పెద్దోళ్ళు. కాబట్టి దీని మీద బాగా ఆలోచన అవసరం లేదు. మీరు ఎంతకు పరిమితం చేస్తారు, ఎంతవరకు ఇస్తారు అనేది ఒక ఆలోచన చేసి ఇస్తే బాగుంటుంది అనేది. అంటే మీరు ఇప్పుడు ఇది ఎక్సర్సైజ్ కూడా మన అభిప్రాయం మనది ఎంత చెప్పినా చివరికి వాళ్ళదే ఉంటుంది. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం కదా, అన్ని కళ్ళు తుడుతుండే మన చేయి మన నెత్తి మీద పెట్టుకున్నట్టు ఇవన్నీ. సో ఈ కార్యక్రమం జరుగుతుంటుంది. మీరు చిత్తశుద్ధితో, ఎందుకంటే ఇవాళ రోజు కూడా తెలంగాణ ప్రాంతం 55% అర్బనైజ్ ఏరియా అయింది. కానీ 60% మంది ఇంకా వ్యవసాయం మీదే ఆధారపడి బతికేటోళ్ళు. వ్యవసాయం రైతులు అనుకోండి, రైతు కూలీలు అనుకోండి, దాని మీద ఇతర విధంగా లాభం పొందేది ఉండదు. కాబట్టి ఈ రైతును చిన్నగా చూడొద్దు. రైతు గురించి బాగా గొప్ప మనసుతో ఆలోచించాలి, చిత్తశుద్ధితో ఆలోచించాలి. ఎందుకంటే ఇవాళ తెలంగాణ గత 9 సంవత్సరాల్లో నీళ్లు, కరెంటు, ఈ వ్యవహారం అంతా కూడా సరిగ్గా సమయానికి అందింది. కాబట్టి పల్లె సీమలు ఇవాళ ఎంత బ్రహ్మాండంగా కలకల్లాడినాయి. గత 9 సంవత్సరాలు ఎక్కడ చూసినా మంచి, అంటే దూరం బతుకు తెరువు కోసం పోయిన వాళ్ళందరూ కూడా వచ్చి వ్యవసాయం మంచిగా దానికి ఒక రకమైన దాని ద్వారా ఉపాధి కలుగుతుందని అందరూ కూడా తిరిగి వచ్చి వాళ్ళ పిల్ల పాపలతో, వాళ్ళ కుటుంబాలతో ఇక్కడనే
ఉన్నారు. కాబట్టి దీన్ని పెద్ద మనసుతోని చిత్తశుద్ధితోని ఆలోచన చేసి ఈ రైతు గురించి ఆలోచన చేయాలి. కాబట్టి నేను ఇంతకుముందు చెప్పినట్టు 5 ఎకరాల లోపలనే చిన్నకారు సన్నకారు 98% ఉన్నారు, 97.5. సో ఇది ఇవ్వాలి. ఇంకో విషయం, పోయిన ప్రభుత్వం ఒక ఆలోచన, అది మంచిగా చెడ నేను చెప్పాను, కానీ నా అభిప్రాయం ఏంటంటే అందరికి ఇచ్చింది. ఇప్పుడు మీరు 5 ఎకరాలు పర్మిట్ చేస్తే 5 ఎకరాలు అందరికీ ఇవ్వండి. పెద్దోనికి కూడా 10 ఎకరాలు ఉన్నోని కూడా 5 ఎకరాలు, 20 ఎకరాలు ఉన్నోని కూడా 5 ఎకరాలు ఇవ్వండి. దున్నిండా దున్నలేదా అని ఆలోచన చేయకండి. ఎందుకంటే ఇలా బాగా కరప్షన్ మొదలైంది. మనం చూసినాం. ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ అప్పుడు, రాళ్ల వాన పడ్డప్పుడు, అక్కడ ఇక్కడ కార్యక్రమాలు జరిగినప్పుడు మేము అనుభవించినాం. ఇక్కడ నష్టపోయిన రైతుకేమో ఆ లబ్ధి వచ్చింది, పూర్తిగా డ్యామేజ్ అయిన ఆయన పేరు లేదు, ఊరు లేదు. ఈ అధికారులు ఎక్కడ చూస్తారు, ఏం రాస్తారు, మళ్ళీ ఏమైనా చేతులు తడిపితే పని అవుతుందా లేకుంటే కాదా, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఏమి ఉండద్దనే ఆనాటి ప్రభుత్వం ఒక సింపుల్ ఆలోచనతోని అందరికీ చేసింది. కాబట్టి ఈ దున్నినోనికి ఇవ్వాలి, దున్ననోనికి ఇవ్వాలి అనేది ఈ పెట్టక 5 ఎకరాలు పర్మిట్ చేస్తే చేసేయాలి. ఎందరు 100 ఎకరాలు ఉన్నట్టు కూడా 5 ఎకరాలు ఇవ్వాలి అడుగుతున్నాం. ఈ రకంగా చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. అందరూ కూడా రైతులు పూర్తిగా ఇదే దీంట్లో ఉన్నోళ్ళు కాబట్టి ఒక్కొక్కరు 1 నిమిషం 2 నిమిషాలు అందరూ చెప్పినట్టయితే బాగుంటుంది అనే మాట. అంటే మనం ఎప్పుడైనా అది చేరదా పక్కకు పెట్టు, కానీ మన గొంతు మా దగ్గరికి ఇది ఉన్నది, విషయం ఈ పరిస్థితులు ఉన్నాయి. దీన్ని మనం తెలియజేసే మనకు ఒక అవకాశం కల్పించింది. అది వింటరా వినరా వెనక చేర్పించడం, మనం మాత్రం ఇక్కడికి వెళ్ళి చెప్పి పంపుదామనే మాటతోని నేను ఉన్న విషయాలు చెప్పాను. ఇక్కడ ఎవరి మీదనో కోపమా విభేదమా కాదు, వాస్తవాలు నేను వెల్లడించినని నేను అనుకుంటా ఉన్నాను. అది 40 ఏళ్ల సుదీర్ఘ ఉద్యోగంలో వేలాది మంది చిన్నారులకు విద్యాబుద్ధులు చెప్పిన మీ సేవలు ఎంతో అమూల్యమైంది. విరమణ అనేది ఉద్యోగానికే కానీ బాధ్యతకు కాదని జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజ్యం ముస్తాబాద్ లో జరిగిన అంగన్వాడీ టీచర్లు ఆయాల ఉద్యోగ విరమణ సందర్భంగా అన్నారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో ముస్తాబాద్ మండలం బదనకల్ అంగన్వాడీ టీచర్ ఎస్ భారతి, ముస్తాబాద్ టీచర్ తులసిభాయ్, విమల మరియు 4 ఆయాలు ఎల్లవ్వ, నర్సవ, లక్ష్మి, మల్లవలు ఉద్యోగ విరమణ పొందగా స్థానిక సూపర్వైజర్ వడ్లకొండ అరవింద చంద్రమ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజ్యం ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఈ సన్మాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పదవి విరమణ పొందుతున్న టీచర్లను, ఆయాలను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మీరాజ్యం మాట్లాడుతూ సమగ్ర శిశు అభివృద్ధి సంక్షేమ పథకంలో సుదీర్ఘకాలంగా పనిచేసే ఎంతో మంది చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు అమూల్యమైన సేవలను అందించారని వారిని కొనియాడారు. ప్రభుత్వ పథకాలను ప్రజల దగ్గరికి చేర్చిన వీరికి ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుందని, ఉద్యోగ విరమణ చేసిన వీరి సేవలను భవిష్యత్తులో వినియోగించుకుంటామని పేర్కొన్నారు. ఉద్యోగులకు ఉత్తమ సేవలతోనే గుర్తింపు వస్తుందని, ఉద్యోగ విరమణ చేసిన మీ సేవలు అవసరమేనని జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజ్యం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ అరవింద, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు. सर्वं दीपं दैवे नमो नमः। మల్లవ, లక్ష్మి, నరసమ్మ, ఎల్లవ్వ, విమల, భారతి అండ్ తులసి.
ఏమంటే పదవి విరమణ అనేటువంటిది ప్రభుత్వం ఇచ్చినటువంటి దాని ప్రకారం చెప్తున్నారు. సో ఇంకా ఏమి ఇస్తుంది, ఎంత ఇస్తుంది అనేది మన యూనియన్ వాళ్ళు కొంచెం వేరే డిమాండ్స్ పెట్టారు. సో వాళ్ళు ఎంత ఇస్తే అంత వీళ్ళ డిమాండ్స్ కూడా యాక్సెప్ట్ చేస్తే సో మీకు అందరికీ కూడా భవిష్యత్తు మంచిగా ఉండాలి. మీరందరూ కూడా పిల్ల పాపలతోటి ప్రశాంతంగా మంచి జీవనం గడపండి. ఈ రోజులు చాలామంది పిల్లల్ని వాళ్ళకి ఆహారం అందించి విద్య అందించి వాళ్ళందరినీ కూడా వృద్ధిలోకి తీసుకొచ్చారు. సో అలాగే ఇప్పుడు మీ కుటుంబానికి కూడా సేవ చేయండి, శాతనైతే సేవ చేయండి, లేకపోతే మీరు విశ్రాంతి తీసుకోండి. ఓకేనా? సో అందరితోటి మంచిగా ఇక్కడ పిల్లలతో ఎట్లా కలిసిమెలిసి ఉన్నారో ఇప్పుడు ఇంటికి పోయిన తర్వాత ఆ పిల్లలతో కూడా మంచిగా కలిసిమెలిసి ఉండండి. కొడుకులు కోడళ్ళు బిడ్డలను అందరినీ మంచిగా చూసుకొని రండి. అప్పుడంటే మా మేడం సెలవులు ఇచ్చేది కాదు, ఎందుకంటే పరిస్థితులు అట్లా ఉంటాయి. సో ఉద్యోగం చేస్తున్నప్పుడు చాలా ఇబ్బంది ఉంటుంది. సో ప్రతిరోజు పని చేయాల్సిన పని ఉంటుంది. ప్రతిరోజు చేయాల్సిన పని కాకుండా రోజు ఇంకా పోలడం ఎక్కువ పనులు వస్తూ ఉంటాయి. అనేకమైనటువంటి పనులలో ఎంతో సేవ చేశారు, కలిసిపోయారు. సో వయసు కూడా మనకి 65+ అయిపోయింది. సో మీ అందరికీ కూడా భగవంతుడు మంచి ఆరోగ్యం ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. సో అట్లాగే నన్ను కొంచెం మీరు ఏమనుకోవద్దు, ఎందుకంటే మళ్ళీ ఇంకొక మీటింగ్ నేను అటెండ్ కావాల్సి ఉంది కలెక్టర్ గారి దగ్గర, కాబట్టి మళ్ళీ వెళ్ళేది ఉంది. సో అందరికీ మరొకసారి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సూపర్వైజర్కి, టీచర్లకి, అలాగే వాళ్ళందరి కుటుంబ సభ్యులందరికీ మరొకసారి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు పదవి విరమణ చేసినంత మాత్రాన మనకు డిపార్ట్మెంట్ తోటి బంధం ఏం అయిపోలేదు. ఖచ్చితంగా మీరు అందరూ కూడా ప్రతి అవసరంలో ప్రతి సహాయం కూడా మనకి గ్రామాల్లో చేయాలి. ఎప్పుడు కూడా మనది అనేటువంటి ఫీలింగ్స్ తోటి ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో ఇంకా మీరందరూ కూడా మాట్లాడుకోండి, కాసేపు మీ అనుభవాల గురించి మాట్లాడుకోండి. అన్నీ మాట్లాడుకున్న తర్వాత కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సిందిగా కోరుతున్నాను. సో అంతవరకు నేను ఒక టీచర్కి ఒక ఆయాకి సన్మానం చేసి వెళ్తాను. సో మిగతాది మీరు కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ. తంగళపల్లి మండల పరిషత్ సభ్యుల ఆత్మీయ వీడ్కోలు సమావేశం ఈ రోజు జరిగింది. 5 సంవత్సరాలు చేసిన అభివృద్ధిని వివరిస్తూ ఘన వీడ్కోలు పలికారు. తంగళపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మండల ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 5 సంవత్సరాల్లో వారు చేసిన పనులను అలాగే వారి యొక్క భావాలను పంచుకున్నారు. పదవి ఉన్నంత వరకే కాదు, పదవి లేకున్నా ప్రజలకు సేవ చేస్తూనే ఉండాలన్నారు. అనంతరం సర్పంచులను, ఎంపీటీసీలను, ఎంపీపీ పడిగిన మానసరాజు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. తదనంతరం సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కలిసి మండల పరిషత్ అధ్యక్షురాలు పడిగిన మానసను ఘనంగా సన్మానించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎంపీడీఓ గారికి, వైస్ ఎంపీపీ గారికి, మరియు వైస్ చైర్మన్ రమణన్న గారికి, మా తమ్ముడు జగన్ గారికి, నిర్మలమ్మ గారికి, సంధ్యారాణి గారికి, మరి అదేవిధంగా అందరికీ పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు. మరి అందరు 5 సంవత్సరాలు ఎంపీపీగా చేసి అది సక్సెస్ఫుల్గా చేసుకున్నారని అందరి మనసులో ఉంది. అది సక్సెస్ఫుల్గా ఈ 5 సంవత్సరాలు చేసుకున్నాం. 5 సంవత్సరాలు కాదు, నేను 10 సంవత్సరాలు చేసిన. మరి సిరిసిల్ల మండలంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఎంపీటీసీగా కూడా చేయడం జరిగింది. మరి అదృష్టం బాగుంది. తంగళపల్లి గ్రామాన్ని
మొట్టమొదటిసారిగా మన మాజీ మంత్రివర్యులు స్థానిక ఎమ్మెల్యే గారు మన తంగలపల్లి గ్రామానికి నేను ఎంపీటీసీగా ఉన్నప్పుడు రావడం జరిగింది. మరి వచ్చినప్పుడు అప్పుడు ఈ గ్రామాన్ని మండలి హెడ్‌క్వార్టర్ చేస్తానని స్వయంగా ఒక వేదిక ద్వారా చెప్పడం జరిగింది. మరి అదే స్ఫూర్తితోని 5 సంవత్సరాల పీరియడ్ మరి నేను ఎంపీటీసీగా నా బాధ్యతలు స్వీకరించి మా తంగలపల్లి గ్రామంలో అభివృద్ధిలో భాగమైన మరి ఆ తర్వాత మళ్ళీ మండలి హెడ్‌క్వార్టర్ చేయడం జరిగింది. చేసిన తర్వాత మరి అదృష్టంతో మాకు బీఫామ్ కూడా ఇవ్వడం జరిగింది అప్పుడున్న మంత్రివర్యులు కేటీ రామారావు గారు. నిజంగా ఈరోజు గుర్తుపెట్టుకోవాలంటే కేటీ రామారావు గారు, ఎందుకంటే నేను చెప్పాల్సింది చెప్తున్నాను దయచేసి. అంటే మొట్టమొదటిసారిగా నేను బయటికి రావాలంటే కూడా అసలు నేను మా గడప దాటి కూడా రాలేని అటువంటి సిచ్యువేషన్లో కూడా నన్ను ముందుకు తీసుకొచ్చింది కేటీఆర్ సార్, మా సార్ రాజు సార్. అది నాకు మెయిన్ గుర్తింపు. ఈ పొలిటికల్కి రావాల్సింది ఎందుకు అంటే మెయిన్ గుర్తింపు అనేది వాళ్ళిద్దరితోనే. ఎందుకంటే ఇంకా చేస్తారా అసలు బయటికి వస్తారా అన్న తపన మా సార్కి ఎక్కువ ఉండేది. అంటే కేటీఆర్ బలంతో నేనున్న రాజు నీకు ఎందుకు పర్వాలేదు ఆన్సర్ తీసుకురా అని అన్నట్టుతోని మరి బయటికి తీసుకురావడం జరిగింది. నిజంగా నేను చాలా ఇది మర్చిపోని విషయాలు. ఎందుకంటే ఈ 10 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా చేసుకున్నానంటే నా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు గడిచినప్పటికీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యాయని జిల్లా సహకార సంఘం చైర్మన్ కొండూరి రవీంద్రరావు అన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలో పత్రికా సమావేశంలో ప్రాథమిక వ్యవసాయ సంఘం జిల్లా చైర్మన్ కొండూరు రవీంద్రరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 8 నెలలు గడిచినా ఇప్పటి వరకు ప్రజలకు రైతులకు ఎలాంటి సహకారాలు అందలేదన్నారు. ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వమే తప్ప చేతల ప్రభుత్వం కాదన్నారు. ఈ విలేకరుల సమావేశంలో కొమిరిశెట్టి లక్ష్మణ్, సురేందర్, రాజురెడ్డి, వెంకట యాదవ్, రాజారాం, మాజీ ఎంపీటీసీ హమీద్, వెంకటి, నాగారపు దేవేందర్, దానబోయిన రాజు, కిషోర్, రత్నాకర్, రాజేందర్ రెడ్డి, దయాకరావు, మల్లేశం, శేఖర్ గౌడ్, హనుమంతు, ఎంజే వహీద్, భాస్కర్ నాయక్, దుబాసి రాజు, సంజీవ్ చారి తదితరులు పాల్గొన్నారు. కూడా నెరవేర్చలేదు, ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకోలేదు. ఇవాళ ఇది చెయ్యాలి అనే ఆలోచన ఉన్నా ఇది నెపం మళ్ళీ మన మీదనే పెట్టి మీరే చెప్పింది కాబట్టి 5 ఎకరాలకు 4 ఎకరాలకు 3 ఎకరాలకు కుదికి ఇవ్వాలనుకుంటున్నారు. మొన్న కూడా రైతు బంధు, పాత రైతు బంధు ఇచ్చిర్రు ఎన్నికలప్పుడు, ఎంపీ ఎన్నికలప్పుడు స్పెషల్ పర్మిషన్ తీసుకొని డబ్బులు రిలీజ్ చేసాం. అక్కడ కూడా 5 ఎకరాల లోపలనే ఇచ్చిర్రు. 4 ఎకరాల వరకే పైసలు పడ్డాయని నేను అనుకుంటున్నా. మహా అయితే 5 ఎకరాల లోపల మాత్రమే డబ్బులు ఇచ్చిర్రు. వాళ్ళకి తెలిసి ఎంత చేయాలను. ఇవాళ మన అభిప్రాయం, వాళ్ళ నిర్ణయాలను మన పైన రుద్ది ఇగో ఇది ప్రజలను మేము మొత్తం బాటంగా ప్రజా దర్బారు పెట్టినాము. ప్రజలను అందరూ యావత్ తెలంగాణ రైతాంగాన్ని అడిగి వాళ్ళ అభిప్రాయ సేకరణతోనే ఇవాళ దీన్ని అమలు చేస్తామని అనాలి అనే ఒక ఆలోచన తప్ప ఇది ఒక కుట్రపూరితమైన మోసపూరితమైన ఆలోచన తప్ప ఇది ఏమి కాదని నేను అనుకుంటా ఉన్నాను. ఇప్పటికే రుణమాఫీ అన్నాడు. రుణమాఫీ రైతులను 2023 డిసెంబర్ కన్నా ముందు, ఎన్నికల కన్నా ముందు, డిసెంబర్ కాదు నవంబర్లో ఇప్పుడు లక్ష్యం ఉంటే తొందరగా గట్టిపారేయండి, మళ్ళీ నేను వచ్చినాక 2 లక్షలు ఇస్తా అని అందరినీ ఆ అప్పుల ఊబిలోకి నూకి పారేసిండి. ఇవాళ వరకు ఆ పైసల సంగతి కూడా దేవుడేరు. మళ్ళీ రైతు బంధు ఏదైతే ఉన్నదో సకాలంలో మా సోదరులు చెప్పారు, డబ్బు ఎంత ఇస్తాడన్నది ముఖ్యం కాదు. యాళ్లకు జూన్ మాసంలో, డిసెంబర్ మాసంలో ఈ 2 యాళ్లకు 2-3 రోజులు అటు ఇటు టెన్షన్గా డబ్బులు పడ్డాయి. వాళ్ళు ఒక ఎరువు సంచి కొనుక్కునటానికో, ఒక ట్రాక్టర్ కిరాయికో, లేకుంటే విత్తనాలకో దేనికో పనికొచ్చే విధంగా ఉపయోగించుకున్నారు. ఇవాళ రోజు పరిస్థితి అది లేదు. మొన్న చాలా కష్టమైపోయింది. మొన్న డిసెంబర్ 2వ పంట, యాసంగి పంటకు అసలు పెట్టుబడి అనేది రానేలే. మొన్న పొలాలు అది కూడా ఇప్పుడే నేను చెప్పినట్టు 4 ఎకరాలకు 5 ఎకరాల లోపలనే అందరికి ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఇవాళ రైతాంగం చాలా స్పష్టంగా 2 పాయింట్లు చెప్పడం జరిగింది. రైతు బీమా అనేది ఆగస్టు 14 తారీఖు క్లోజ్ అయిపోతా ఉంది. అది కేసీఆర్ గారి ప్రభుత్వం, గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో అది ఒక దేవుడిచ్చిన వరంలాగా ఉండేది రైతాంగాన్ని. దురదృష్టవశాత్తు ఆ కుటుంబంలో పెద్ద ఒకవేళ ఏమైనా అనుకోని పరిస్థితుల్లో ఏమైనా జరిగితే ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఉడతా భక్తిగా కొద్దిగానన్న సహకారం అందించడానికి 5 లక్షల వరకు బీమా చేయడం జరిగింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలో తక్షశిల హైస్కూల్ విద్యార్థులు మంచి ప్రతిభ కనబర్చారు. 10 మంది విద్యార్థులు బంగారు కాంస్య పథకాలను కైవసం చేసుకున్నారు. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్ 8, 10, 12 విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో అండర్ 8 విభాగంలో కూర సిల్వర్ మోడల్, శౌర్య సిల్వర్ మెడల్, సాన్విక కాంస్య పథకం, అండర్ 10 విభాగంలో దుమాల సహస్ర బంగారు పథకం, హరికృష్ణ బంగారు పథకం సాధించారు. అలాగే అండర్ 12 విభాగంలో అమృత వర్షిణి కాంస్యం, హర్షవర్ధన్ కాంస్య పథకాలను సాధించి జిల్లాలో మొదటి స్థానంలో నిలిచారు. మంచి ప్రతిభ కనబర్చిన విద్యార్థులను తక్షశిల హైస్కూల్ కరెస్పాండెంట్ మడుపు శ్రీకాంత్ రెడ్డి అభినందించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సోమవారం ప్రపంచ వైద్యుల దినోత్సవం ఘనంగా జరిగింది. డాక్టర్స్ డే సందర్భంగా వైద్యులను పలువురు సన్మానించారు. ప్రాణం పోసే వైద్యుడు దైవంతో సమానమని, అందుకే వైద్యు నారాయణ హరి అన్నారని పలువురు వక్తలు కొనియాడారు. వైద్యులకు పూలమాలలు వేసి శాలువాలు కప్పి సత్కరించారు. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం డాక్టర్స్ డే సందర్భంగా ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరింటెండెంట్ డాక్టర్ బాబు, డాక్టర్ ప్రదీప్, డాక్టర్ రఘు, డాక్టర్ శ్రవంతి, అశ్విని హాస్పిటల్ వ్యవస్థాపకులు డాక్టర్ జి సత్యనారాయణ స్వామి, అశ్విని హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అభినయ్తో పాటు వివిధ విభాగాల డాక్టర్లను, ప్రీతి పిల్లల హాస్పిటల్ డాక్టర్ అమరేందర్ రెడ్డిని, డాక్టర్ సుధాకర్లతో పాటు వైద్య సిబ్బందిని సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆగయ్య, సీనియర్ నాయకులు అందే సుభాష్, సీనియర్ జర్నలిస్టు నిమ్మ బాలచంద్రరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, పట్టణాధ్యక్షులు చెన్నిబాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి బాలరెడ్డి, గొల్లకూరు యాదవ్ సంఘం శ్రీనివాస్ యాదవ్, గౌడ సంఘం మండల అధ్యక్షులు గంటా కార్తిక్ గౌడ్, కిసాన్ సేల్ మండల అధ్యక్షులు గుండా డి రామరెడ్డి, రజక సంఘం మండల అధ్యక్షులు కంచెల నర్సింహులు, లయన్స్ క్లబ్ ప్రతినిధులు నంది కిషన్, భాస్కర్ రెడ్డి, వనం ఎల్లయ్య, కమ్మరి శంకర్, పయ్యావుల రామచంద్ర యాదవ్, రావుల మల్లారెడ్డి, రావుల ముత్యంరెడ్డి, సిద్ది లక్ష్మారెడ్డి, రావుల లింగారెడ్డి, ప్రెస్ క్లబ్ ప్రతినిధులు కందుకూరి రవి, కొండ్లేపు జగదీష్, శ్రీరామ శేఖర్, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజా ప్రతినిధులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు కలిసి ఘనంగా సత్కరించారు. ఈ ప్రాంతం లోపల కాకుండా సుదూర ప్రాంతాల నుండి వచ్చేటువంటి ఎంతో మంది ప్రాణాలను కాపాడినటువంటి ప్రాణదాతగా డాక్టర్ జి సత్యనారాయణ స్వామి గారిని అందరూ కూడా కొలుసుకోవడం జరుగుతుంది. దాని లోపల భాగంగా వారిని గౌరవించడం అంటే ఈ ప్రాంతాన్ని మాకు మేముగా గౌరవించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. వారు ఆయురారోగ్యాలతోటి ఎల్లవేళలా ఉండి ఇంకా మున్ముందు చాలా సేవలు చేసి ఎంతో మందికి ప్రాణదానం చేయవలసిందిగా మరి ఆ భగవంతుని కోరుకుంటూ, నిజంగా కూడా డాక్టర్లు అంటేనే ఎంతోమంది ప్రాణాలను కాపాడుతున్నటువంటి ఈ రోజుల్లో కూడా ఎన్నో రకాలైనటువంటి వ్యాధులు వచ్చినప్పటికీ మరి వారిని అందరినీ కూడా దగ్గరుండి సేవ చేస్తూ, ఒకవైపు మానవ సేవ అన్నట్టుగా చేస్తూ ఎంతోమందికి ఎన్నో రకాలుగా సహాయం చేస్తున్నటువంటి మరి డాక్టర్ గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాము. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సౌండ్ రంగంలో రాణిస్తున్న గోరేమియా ఎలక్ట్రానిక్స్ ఆధ్వర్యంలో ఈ రోజు గ్రాండ్ డెమో నిర్వహించారు. సిరిసిల్ల కళ్యాణ లక్ష్మి గార్డెన్ లో ఈ రోజు వివిధ కంపెనీలకు చెందిన సౌండ్ బాక్సులతో గ్రాండ్ డెమో నిర్వహించారు. సిరిసిల్లలో సౌండ్స్ రంగంలో రాణిస్తున్న షాహీన్ ఎలక్ట్రానిక్స్ మరియు గొరేమియా సౌండ్స్ ఆధ్వర్యంలో ఈ డెమోను ఏర్పాటు చేశారు. జిల్లా నలుమూల నుంచి డీజే సౌండ్స్ మరియు టెంట్ హౌస్ నిర్వాహకులు తరలి వచ్చి ఈ డెమో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ డెమోలో అహుజా, పింటో, ఆడియో ట్రాక్, స్వీటోన్, జిఎస్ ఆడియో, స్టూడియో మాస్టర్ కంపెనీలకు చెందిన ఆడియో పరికరాలతో సౌండ్స్ లో వస్తున్న మార్పులను వివరిస్తూ డెమో ప్రదర్శించారు. సరసమైన ధరలో డీజే సౌండ్ బాక్సులను అందించే లక్ష్యంతో ఈ డెమో ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు ఎండి సలీం తెలిపారు. గతంలో అహుజా స్టూడియో మాస్టర్ 2 జిల్లాలకు సిరిసిల్ల, నిజామాబాద్ జిల్లాలకు జిల్లాగా ఉంటుంది. ఈసారి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలకు 4 కంపెనీలు ఆడియో స్టార్, జిఎస్ ప్రో, స్వీటాన్ మరియు క్యాబినెట్స్, ఈ 4 కంపెనీలు మేము డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాం. కాబట్టి ఈరోజు ఇక్కడ
ఆడియో అవుట్పుట్ మంచి క్లారిటీ ఉంటుంది. మిడ్ అనేది మంచిగా వస్తుంది. హెచ్ఎఫ్ కానీ ఆడియో మాత్రం వాయిస్ బాగా నీట్గా వస్తుంది. లాంగ్ త్రో ఉంటుంది. వైబ్రేషన్ అంటే ఇందులో మంచి క్వాలిటీ అనేది బాగుంటుంది. స్టూడియో మాస్టర్ అనేది మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది. మనం ఎంత పెద్ద ప్రోగ్రామ్ మంచిగా ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు మీరు వాడబట్టి? నేను వాడబట్టి 15 సంవత్సరాలు ఫీల్డ్. ఓకే. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి వేడుకలకు ముస్తాబాద్ మండలం నుంచి గొల్లకుర్మ యాదవులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని జిల్లా గొల్లకుర్మ యాదవుల సంఘం అధ్యక్షులు జగ్గాని మలేషియా ముస్తాబాద్ లో పిలుపునిచ్చారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని దొడ్డి కొమరయ్య విగ్రహ స్థలం వద్ద అట్టి వర్ధంతికి సంబంధించిన కరపత్రాలను మండల యాదవులచే కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నైజాం సర్కార్ భూస్వాముల, జమీందార్ల, దేశ్ముఖ్ల, పెత్తందారుల దోపిడీ, అణచివేత, వెట్టి చాకిరీ, భూ విముక్తి కోసం వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి కొమరయ్య అని గుర్తు చేశారు. అంతేకాకుండా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తొలి అమరుడు కొమరయ్య అని వెల్లడించారు. ఈ క్రమంలో 78వ వర్ధంతి వేడుకలను జిల్లా కేంద్రంలోని వాసవి కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇటు కార్యక్రమానికి మండలం నుంచి గొల్లకుర్మలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రాగం నాగరాజు, నాయకులు చెవుల మల్లేశం యాదవ్, తాడిపు రవి యాదవ్, బైతి నవీన్ యాదవ్, ఉల్లియాది మల్లేష్ యాదవ్, శ్రీనివాస్, కుడుకల మల్లేశం యాదవ్, దేవయ్య, స్వామి, శ్రీనివాస్ తదితరులు కలరు. తరుణంలో తాను ముందు వరుసలో నిలబడి సాకల ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, అరుట్ల కమలమ్మ, కట్కూరి సుశీల ఇట్లాంటి వాళ్ళ మహానుభావులతో పాల్గొని ఆ పోరాటంలోని తొలి అమరుడుగా నిలిచిన దొడ్డి కొమరయ్యను గొల్లకుర్మ సోదరులు ఆయన అడుగుజాడలో, ఆయన అడుగుబాటల్లో నడవాలని, అలాగే గొల్లకుర్మ సోదరులే కాకుండా అట్టడుగు వర్గ ప్రతిష్టను కూడా చేయాలనే భావనతోటి రేపు జూలై 4వ తేదీ నాడు సిరిసిల్ల పట్టణంలోని ఇట్టి కార్యక్రమాన్ని మరి సిరిసిల్ల గొల్లకుర్మ సంఘ పెద్దలు జగన్ మల్లేశన్న గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి ప్రభుత్వ విప్ గారు మరియు ఇతర కాంగ్రెస్ పెద్దలు, బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు, పలు ప్రజా సంఘాల పెద్దలు అందరూ దీనికి హాజరవుతున్నారు. అన్ని కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా పాల్గొని ఈ దొడ్డి కొమరయ్య వర్ధంతిని విజయవంతం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కరపత్రాల పంపిణీ కార్యక్రమం చేసుకోగా నిన్న తంగలపల్లి, ఎల్లారెడ్డిపేటల గ్రామాల్లో జరగా ఈరోజు ముస్తాబాద్ మండలంలో పాల్గొని ఇవి పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఈరోజు మండలంలోని 22 గ్రామాల నుంచి వచ్చిన గొల్లకుర్మ సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ 4వ తారీఖు నాడు భారీ ఎత్తున మన మండల కేంద్రం నుంచి బయలుదేరి ఈ సభను విజయవంతం చేయాలని నేను కోరుకుంటున్నాను. సాయుధ పోరాటంలో తొలి అమరుడైన దొడ్డి కొమరయ్య వర్ధంతి 78వ వర్ధంతి మన సిరిసిల్ల వాసవి కళ్యాణ మండపంలో జరుగుతుంది. ఈరోజు దాని సారాంశంలో ఈరోజు ముస్తాబాద్ మండలంలో కరపత్రం ఆవిష్కరించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మన వాళ్ళందరూ అన్ని వర్గాల నుంచి వెళ్ళి ఆ సభకు హాజరవుతున్నారు. కోదండరామ్ సార్ మరియు తులవుమ మరియు ఇంకా ప్రభుత్వ వీప్ గారు, మంత్రి ఆయన శ్రీధర్ బాబు, చాలామంది పెద్దలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే మన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, మన ముఖ్యంగా గొల్లకుర్మలు, యాదవులు అందరూ టోటల్గా మెజార్టీగా పాల్గొని ఆ సభను విజయవంతం చేయాలని అందరికీ పేరు పేరున కోరుతున్నాం. అట్లాగే తొలి అమరుడైనటువంటి దొడ్డి కొమరయ్య వర్ధంతి సభ 78వ వర్ధంతి అది. అందరూ కూడా మెజార్టీగా పాల్గొని ఆ సభను మొత్తం జయప్రదం చేయాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి మన మిత్రులందరికీ మరియు ప్రజలకు కూడా కోరడం జరుగుతుంది. తెలంగాణ రైతాంగ సాయి అంకిత భావంతో పనిచేసే ప్రజా ప్రతినిధుల్ని ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని, వారికి రాజకీయ భవిష్యత్తు పుష్కలంగా ఉంటుందని సహకార సంఘాల జిల్లా అధ్యక్షుడు కొండూరి రవీంద్రరావు అన్నారు. గంభీరావుపేట మండలం ప్రజా పరిషత్తు సర్వసభ్యుల ఆత్మీయ వీడ్కోలు వేడుక ఘనంగా జరిగింది. ఎంపీపీ వంగాకరుణ అధ్యక్షతన ఈ వీడ్కోలు సమావేశం నిర్వహించగా ముఖ్య అతిథిగా సహకార సంఘాల జిల్లా అధ్యక్షుడు కొండూరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీటీసీలు, సర్పంచ్లు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కొండూరి రవీంద్ర మాట్లాడుతూ 5 సంవత్సరాలుగా ప్రజలకు సేవలు అందించిన ప్రజా ప్రతినిధుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందన్నారు. గంభీరావుపేట బీఆర్ఎస్ పార్టీలో ఎన్ని అసంతృప్తులు ఉన్నా పక్కన పెట్టి కలిసికట్టుగా పనిచేయాలన్నారు. రాజకీయాల్లో అవకాశాలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ కాలమే మన భవిష్యత్తును నిర్ణయిస్తుందన్నారు. 5 సంవత్సరాల పాటు మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచిన ఘనత మీకే దక్కుతుందని కొండూరి అన్నారు. పరిషత్ కార్యాలయంలో
ఈ 5 సంవత్సరాలు పదవీ కాలం పూర్తయిన సందర్భంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు రవీంద్రబాబు గారికి, మరియు జెడ్పీటీసీ విజయ లక్ష్మణ్ గారికి, మరియు ఉపాధ్యక్షురాలు లతా రాజు గారికి, మరి వేదిక మీద ఉన్న ఎంపీడీఓ గారికి, సెస్ డైరెక్టర్ నారాయణరావు గారికి, మరి గతంలో మన పనిచేసి వెళ్ళినటువంటి ఎంపీడీఓ శ్రీనివాసరావు గారికి, మరి రిటైర్డ్ అయ్యి మనకు ఎన్నో సేవలు అందించినటువంటి సురేందర్ రెడ్డి గారికి, మరి సీనియర్ నాయకులు దయాకర్ అన్న గారికి, మరి గౌరవ ఎంపీటీసీలకు, గౌరవ సర్పంచ్లకు, మరి వచ్చినటువంటి నాయకులకు, మీడియా మరియు ప్రింట్ మిత్రులందరికీ, మరి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి గడిచిన ఈ 5 సంవత్సరాలలో మాకు ఈ అవకాశం కల్పించినటువంటి గౌరవ కేసీఆర్ గారికి, మరియు మన ఎమ్మెల్యే కేటీ రామారావు గారికి ప్రత్యేక పాదాభివందనాలు. ఎందుకంటే ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రిగా మన కేసీఆర్ గారు ఎన్నో అభివృద్ధి పనులు, మరి మహిళలకే కానీ, వృద్ధులకే కానీ, వితంతువులకే కానీ, ఒక రైతుకు సాయం చేసి, రైతుకు పెట్టుబడి సాయాన్ని అందించి, మరి రైతుకు ఈరోజు రాజును చూసిందంటే మన తెలంగాణ మన కేసీఆర్ గారు చేసినటువంటి సేవలు, అందులో మేము భాగస్వాములు అయినందుకు చాలా ఆనందిస్తున్నాము. మరి మనకు 2020లో మన కేటీ రామారావు గారు గంభీరావుపేటకు వచ్చినప్పుడు ఒక మాట మాట్లాడి, మనం అడిగినందుకు కాళేశ్వరం నుంచి 11th ప్యాకేజీ ద్వారా ఒక వాటర్ మనకు నీళ్లు, మన మానేరు డ్యాము మండు టెండలో పోయిన సంవత్సరము మండు టెండలో మనకు నీళ్ళు అందించి గ్రామాలన్నీ చెరువులు కుంటలు నింపి సస్యశ్యామలంగా చేసిండ్రు. దానికి మనం ఎప్పుడు మంత్రిగా మన కేటీ రామారావు గారికి, కేసీఆర్కి రుణపడి ఉంటాము. మరి మన ప్రభుత్వం చేసినప్పటి పథకాలు గుర్తు చేసుకుంటూ, మరి అదే ప్రభుత్వం మనకు మళ్ళీ ముందు తర్వాత భవిష్యత్తులో మన ప్రభుత్వం రావాలి, మనమే మళ్ళా జనాలలో మనం కలిసి జనాలకు సేవలు అందించాలని, మరి ఆ అవకాశం మళ్ళీ కల్పించాలని కోరుకుంటూ, మరి ఈ మండల పరిషత్ నుంచి ఎంపీడీఓ గారు చిన్న సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మరి మా మండల స్టాఫ్ కూడా ఎంతో సహాయ సహకారాలు అందించి, మరి 5 సంవత్సరాలలో మాకు తోడ్పాటుగా ఉంటూ ఎంపీడీఓ కానీ, సీనియర్ అసిస్టెంట్ కానీ, జూనియర్ అసిస్టెంట్ కానీ, ఎవరైనా ప్రతి ఒక్కరు అటెండర్తో సహా ప్రతి ఒక్కరు అందరు సహాయ సహకారాలు అందించేందుకు వారికి ధన్యవాదాలు. మరి మేము ఈ 5 సంవత్సరాలలో అధికారులను కానీ ఎవరినైనా నొప్పించినట్టయితే క్షమించండి. మరి మాకు ఎక్కడో ఉన్న ఇంట్లో ఉన్న గుర్తించి కేటీ రామారావు గారు మరి ఒక అవకాశం ఇచ్చి నాకు ఈ మండల పరిషత్ అధ్యక్షురాలుగా చేసినందుకు వారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను. మరి అన్ని పనుల్లో మాకు ముందుండి మమ్మల్ని మండలంలో అన్ని కార్యక్రమాలలో ముందుండి నడిపించినటువంటి రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు, ప్రత్యేక ధన్యవాదాలు. మరి మా గ్రామం నుంచి వచ్చినటువంటి కొత్తపల్లి సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఎక్కడ ఉన్నా ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని గుర్తించి మాకు ఒక స్థానాన్ని కల్పించినందుకు మరొకసారి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి రుణపడి ఉంటానని తెలియజేస్తూ, మరి ఇక్కడికి వచ్చినటువంటి వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మరి పదవులు ఒకసారి ఉండయి, ప్రభుత్వాలు మారినా పదవులు ఉన్నా లేకున్నా ప్రజలకు సేవలు అందించడానికి మేము ఎప్పుడు ముందే ఉంటామని తెలియజేస్తూ, మరి ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం. ఒకట్లనే సర్పంచ్ ఆమె సర్పంచ్గా చేసింది. ఆ అనుభవం అంటే స్థితిగతులను అర్థం చేసుకునే విధానం, దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యే ఏదైతే ఉంటుందో దాంట్లో బాగా మంచి దీంతో చేస్తున్నది కాబట్టి మంచి ప్రతిభ కనబరిచింది కరుణ అనే మాట కూడా తెలియజేస్తూ, మిగతా వాళ్ళు చేయలేదని కాదు, ఒక ఉదాహరణ నేను చెప్తా ఉన్నా. ఒకటే ఏంటంటే ఏ పదవి వచ్చినా వస్తుంటాయి పోతుంటాయి పదవులు. కొద్దిగా మనకు కమిట్మెంట్, కొద్దిగా మనసు పెడితే ఖచ్చితంగా ఎక్కడో ఒకట చిన్నగా సాయం అంటే కమిట్మెంట్తో పనిచేసినట్టయితే, అంకిత భావంతో పనిచేసినట్టయితే డెఫినెట్లీ కొద్దిగా గొప్ప ప్రజల మన్నన ఖచ్చితంగా పొందుతామనే
నా అనుభవంతోని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంతకుముందు చెప్పినట్టు చాలా పరిస్థితులు, అనేక సమస్యలు మన దగ్గర ఇంత జనాభాకు. కాబట్టి అన్నీ ఎట్లా ఫుల్ఫిల్ చేయలేమో అని సాధ్యమైనంత వరకు చేసుకునే ప్రయత్నం జరుగుతుందనే మాట కూడా తెలియజేస్తూ, ఇది కూడా ఒక ఇవాళ రోజు మంచిగా అందరూ కూడా ఆత్మీయ సమ్మేళనం ఇవాళ వీడుకోలు ఏదైతే పలుకుతా ఉన్నారో దీంట్లో అందరూ కూడా ఇవాళ పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం, ఇంతకుముందు చెప్పినట్టు డిపార్ట్మెంట్స్కి, ప్రెస్ మిత్రులకి, ప్రెస్కి, అధికారులకి ఏదైతే ఉన్నదో సఖ్యత, కనెక్ట్ ఏదైతే ఉన్నదో అదే రకంగా ఉండాలి అనే మాట కూడా తెలియజేస్తుంది. ఎందుకంటే చాలా మట్టుకు ప్రజాప్రతినిధులం కాబట్టి రేపు టీవీలో ఫోటోలు రావాలి, పేపర్లో మా మాట వినాలి అనే ఉద్దేశంగా మాట్లాడతాం, కానీ అది నిజంగా ఉండదు లోపల. ఒక్కొక్కసారి అవునా కదా నాగభూషణం చెప్పాలి అయితే మాట్లాడతాం. రేపు పొద్దుగాల అపోజిషన్లో ఉన్నవా అధికారంలో ఉన్నవా అనే దాన్ని బట్టి, ఆనాడు పరిస్థితిని బట్టి ఆ రకంగా కొన్ని మాట్లాడే విధానం ఉంటుంది. కానీ అది ఎక్కడ కూడా పూర్తిగా మనస్ఫూర్తిగా అన్న మాటలు కావు అనేది కూడా నేను చెప్పగలను. కాబట్టి అటువంటి విషయాలను కూడా మన ప్రెస్ కూడా మంచిగా నీట్గా దాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఎక్కడ కూడా వైషమ్యాలు పెరగకుండా అందరినీ కూడా కలిసికట్టుగా మళ్ళీ ముందుకు సాగటానికి ప్రయత్నం చేసిన ప్రెస్ వారిని కూడా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.